గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈ రోజు వచ్చేసి మనం పోలీస్ కానిస్టేబుల్ రావాలంటే మనకి ఈవెంట్స్లో ఎంత స్కోర్ రావాలి అండ్ మెయిన్స్లో ఎంత స్కోర్ వస్తే మనకి జాబ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది ఈ రోజు తెలుసుకుందాం. అండ్ అలాగే మనకి ఈవెంట్స్ అండ్ మెయిన్స్లో వచ్చిన స్కోర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ అనేది లాస్ట్ టైంకి మనకి 5 ఈవెంట్స్ ఉండే, 800, 100, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్. ఈ 5 ఈవెంట్స్కి ఈచ్ ఈవెంట్కి 15 మార్క్స్, టోటల్ 75 మార్క్స్ అనేది ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు లాస్ట్ టైం. బట్ ఈసారి మనకి షార్ట్ పుట్, లాంగ్ జంప్, 600 ఈ 3 ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ షార్ట్ పుట్, లాంగ్ జంప్కి వచ్చేసి మనకి మార్క్స్ అనేది యాడ్ కావు, ఓన్లీ 600 మీటర్స్కి మాత్రం మనకి 100 మార్క్స్ అనేవి ఉన్నాయి. ఈ షార్ట్ పుట్, లాంగ్ జంప్ 100% క్వాలిఫై కావాలి. ఈ 600లో మనకి ఇప్పుడు 7 minutes 15 seconds లోపు మనం కనుక కంప్లీట్ చేస్తే మనకి 50 మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనం 4 minutes 15 seconds లోపు చేస్తే మనకు 100 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఈవెంట్స్ పక్కకు పెడితే నెక్స్ట్ ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ అనేది మనకి 200 మార్క్స్కి ఉంటాయి. మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ రాశారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సేమ్ అలాగే 200 మార్క్స్కి మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కానిస్టేబుల్ పోస్ట్ గురించి మాట్లాడుకుంటే మనం టీఎస్ఎస్పీ, ఏఆర్, సివిల్ 3 కానిస్టేబుల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వేటికి ఎలా కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనేది. ఫస్ట్ మనం సివిల్ గురించి మాట్లాడుకుందాం. సివిల్కి వచ్చేసి మనకి 3 ఈవెంట్స్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. షార్ట్ పుట్, లాంగ్ జంప్, 600 మీటర్స్ అనేది. వాటి స్కోర్ మాత్రం మనకి యాడ్ కాదు సివిల్ జాబ్కి, కట్ ఆఫ్కి. ఓన్లీ మెయిన్స్ స్కోర్ అనేది మనకి జాబ్ డిసైడ్ చేస్తుంది. సివిల్ జాబ్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం లాస్ట్ టైం కట్ ఆఫ్ కనుక చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఆ కట్ ఆఫ్ మొత్తం ఈ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ తోటే డిసైడ్ అయి ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ అనేది మనకి క్యాస్ట్ని బట్టి అండ్ జెండర్ని బట్టి అండ్ జోన్ని బట్టి వేరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఆర్ను టీఎస్ఎస్పీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఏఆర్ అనేది టీఎస్ఎస్పీ వీటికి మాత్రం ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెంట్స్లో వచ్చిన స్కోర్, మెయిన్స్లో వచ్చిన స్కోర్ రెండింటిని యాడ్ చేసి మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈవెంట్స్లో మనకి 100 మార్క్స్ అండ్ మెయిన్స్లో వచ్చేసి 200 కదా. ఇప్పుడు ఈవెంట్స్లో మీరు ఒక 80 స్కోర్ చేశారనుకుందాం. అండ్ మెయిన్స్లో 200కి ఒక 80 స్కోర్ చేశారనుకుందాం. 80 + 80 160 ఇలా ఉండదు మనకి కట్ ఆఫ్ అనేది. ఇలా ఉండదు. 200 మార్క్స్ మెయిన్స్ని కూడా 100లా కన్వర్ట్ చేస్తారు. అంటే ఎలా అంటే ఇప్పుడు 200ని by 2 చేస్తే 100 కదా. అలాగే మనకి మెయిన్స్లో వచ్చిన స్కోర్ని కూడా by 2గా చేసి మనకి ఈవెంట్స్లో వచ్చిన స్కోర్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈవెంట్స్లో 80కి 80 అలాగే ఉంటుంది. మెయిన్స్లో వచ్చిన 80 మాత్రం by 2 వేసి 40గా కన్వర్ట్ అవుతుంది. ఆ 40 + 80 120. ఈ స్కోర్ని మనకి కట్ ఆఫ్గా పెట్టి మనకి టీఎస్ఎస్పీ, ఏఆర్ అనేది జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. సేమ్ మీరు ఇది లాస్ట్ టైం చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది ఏఆర్, టీఎస్ఎస్పీ ఎలా ఉందో. బట్ లాస్ట్ టైం వచ్చేసి మనకి 175, ఎందుకంటే మనకి ఈవెంట్స్ 75 మార్క్స్ కదా 5 ఈవెంట్స్. అండ్ మెయిన్స్ వచ్చేసి 200/2 అంటే 100 + 75 175కి కట్ ఆఫ్ అనేది ఉంటాయి. బట్ ఈసారి మనకి ఈ ఈవెంట్స్ 100, మెయిన్స్ 100, మొత్తం 200 మార్క్స్కి ఏఆర్, టీఎస్ఎస్పీ అనేది కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఈవెంట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈవెంట్స్లో వచ్చే ఒక్కొక్క స్కోర్ మెయిన్స్లో వచ్చే 2 మార్క్స్ తోటి ఈక్వల్ అన్నట్టు. ఈవెంట్స్లో మీకు ఒక 10 మార్క్స్ వచ్చినాయంటే మెయిన్స్లో 20 అన్నట్టు, ఎందుకంటే by 2 వేసుకుంటాం కదా. ఈ విధంగా మనకి జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈవెంట్స్ మీద మీరు చాలా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఈవెంట్స్లో మీకు ఒక జాబ్ రావాలంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక 90 మార్క్స్ వచ్చాయి అనుకుందాం ఈవెంట్స్లో. అండ్ మెయిన్స్లో వచ్చేసి మీరు క్వాలిఫై ఒక 70 మార్క్స్ 80 మార్క్స్ తెచ్చుకున్నా మీకు జాబ్ అనేది గ్యారంటీ. టీఎస్ఎస్పీఆర్, ఏఆర్ అనేది కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది. ఎవరైతే మీరు ప్రిలిమ్స్ 60 పైన వచ్చాయో వాళ్ళు ఇప్పటి నుండి గ్రౌండ్ అనేది ప్రిపేర్ అయ్యండి. అండ్ మీరు 90+ స్కోర్ చేయాలంటే ఓన్గా ప్రిపేర్ అవుతే అంత ఈజీ కాదు రావడం. ఒక మంచి గైడెన్స్ అనేది కావాలి. మన ఇన్స్టిట్యూట్లో వచ్చేసి సార్ ఇప్పుడు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మనకి న్యూ బ్యాచ్ అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి. సార్ ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్ కాబట్టి సార్కి ఐడియా ఉంటుంది ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయాలన్నది. మీరు టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుండి మీరు ప్రిపేర్ అయితే మీకు స్కోర్ అనేది పెంచుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అండ్ మీకు కనుక ఫీజ్ డీటెయిల్స్ కానీ కోర్స్ డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేస్తే మీకు అనేది టోటల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.